ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మార్చి నెలకి శ్రీవారి సేవలు అయితే మనకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. శ్రీవారి సేవలో ప్రధానంగా మనకి 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవను పిలుస్తూ ఉంటామండి. 2 పరకమణి సేవ, 3 నవనీత్ సేవ. ఈ 3 సేవలు కూడా మనకి రేపు 27వ తారీఖున జనవరి నెల మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. శ్రీవారి సేవ అంటే మనకి వీళ్ళ వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. ఇందులో గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి మీరు ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు సేవ అన్నది మనకి తిరుమల కొండపైన లేదా తిరుపతిలో కానీ మీరు ఆప్షన్గా పెట్టుకుని బుక్ చేసుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ అయితే చేయాలండి. లేదు మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఆప్షన్ పెట్టుకుంటే 7 డేస్ కూడా మీకు సేవ అన్నది తిరుమల కొండపై ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే సేవలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. ఇందులో మనకి ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు తిరుమల కొండపైన మీకు 4 అవర్స్ నుండి 6 అవర్స్ వరకు కూడా డ్యూటీ ఉంటుందండి. అదేవిధంగా పరకమణి సేవ అంటే ఇందులో 2 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి మనకి ఎంప్లాయీస్ కోటా, 2 జనరల్ కోటా. ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు మీకు జాబ్ కార్డ్ తోటి ఈ పరకమణి సేవను అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి జనరల్ కోటా అంటే 25 సంవత్సరాలు దాటి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమణి సేవలు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కూడా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి ముందు రోజు. అదేవిధంగా మనకి నవనీత్ సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, ఇండివిజువల్గా వెళ్తే ఇండివిజువల్గా కూడా మీరు ఈ నవనీత్ సేవను అయితే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. మీ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. మీకు తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో సేవ అయితే ఉంటుంది. మీరు కూడా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్చి నెలకు సంబంధించిన ఈ శ్రీవారి సేవలు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. డేట్ మరొకసారి చెప్తున్నా అండి. రేపు జనవరి నెల 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి టీటీ దేవస్థానం సంస్థ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి ఆన్లైన్లోకి టీటీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి